गौरीवरा सांब सदा शिव गंगाधरा वेंटी कोंडपै वेलसिन देवा नित्य ज्योतिवि नीवे कावा शंभो शंकर गौरीवरा सांब सदा शिव गंगाधरा భక్తీషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యాం పరమమంగళప్రదులు. ఆ భ్రమరాంబా మల్లికార్జునులు ఉన్నారే, వాళ్ళ నామము చాలు. అందున విశేషం ఏమిటో తెలుసా? మల్లెపువ్వు సృష్టిలో అదొక్కటే ప్రదోష వేళలో బాగా విచ్చుకుంటుంది. మిగిలిన పువ్వులన్నీ సూర్యోదయానికి విచ్చుకుంటాయి. ఒక్క మల్లెపువ్వు మాత్రం సాయంకాలం విచ్చుకుంటుంది. అందుకే సంధ్యారంభ విజృంభితం అని పేరు దానికి. ఆ మల్లె పువ్వులో బాగా మకరందం ఉంటుందని, మల్లె పువ్వులో సువాసన కూడా ఎక్కువ. మల్లె పువ్వు ఎక్కడుందో అక్కడ భ్రమరం ఉంటుంది, తుమ్మిది వస్తుంది. ఆవిడ భ్రమరాంబ, ఆయన మల్లికార్జునుడు. కాబట్టి ఆయన అన్ని బొండు మల్లెలు పెట్టుకుంటే కొప్పులో ఆవిడ ఎక్కడుంటుంది? అక్కడే ఉంటుంది, ఆయన దగ్గర తిరుగుతూ ఉంటుంది. నిజానికి ఆ తుమ్మెద తిరగవలసింది ఇక్కడ ఉండాలి. హృదయం అనేటటువంటి పువ్వులో భక్తి అన్న మకరందము పెరిగితే ఇక్కడే వచ్చి ఉండిపోతారు ఆ తుమ్మెదల జంట. కాబట్టి అటువంటి ఆ రూపము కలిగిన వాళ్ళు ఉన్నారే, పరమమంగళప్రదులున్నారే, వాళ్ళ పేరు స్మరించిన ఒక్కసారి మల్లికార్జున లింగాన్ని స్మరించినా చాలు. ఎందుకో తెలుసా? అందులో యోగ సంబంధమైనటువంటి రహస్యం ఒకటి ఉన్నది. భారతదేశం యోగభూమి, భారతదేశం కర్మభూమి. ఇది క్షేత్రములతోటి తీర్థములతోటి విరాజిల్లుతూ ఉంటుంది. హిమాలయ పర్వతాల దగ్గర మొదలుపెట్టి రామేశ్వరం వరకు అనేకమైనటువంటి క్షేత్రములు. మీరు ఏ క్షేత్రానికి వెళ్ళండి, ధ్యానానికి కూర్చుంటే మీరు మనసుని నిలబెట్టడం అంత తేలిక మాత్రం కాదు. సముద్రంలో అలలని ఆపవచ్చేమో కానీ ధ్యానమునందు మనసులో కలిగేటటువంటి కదలికల్ని ఆపడం అంత తేలిక కాదు, అంత కష్టం. కానీ ఒక్క శ్రీశైలానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? శ్రీశైలంలో ఉన్నటువంటి గుహలలో కూర్చుని ధ్యానం చేస్తేట చాలా తొందరగా మనసు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మయందు ఐక్యమవుతుంది. అందుకే శంకరాచార్యులు వారు యోగతారావళి చేస్తూ శ్రీశైల శృంగకు హరేషు కదోపలప్స్యే గాత్రం యదామ మలతాహ పరివేష్టయంతి అన్నారు. ఇక్కడికి వచ్చి కూర్చుని ధ్యానం చేసిన వాడు ఎవరు ఉంటాడో వాడు తొందరగా సమాధి స్థితిని పొందుతాడట. అందుకే ఇక్కడ భ్రమరాంబా మల్లికార్జునుల్ని ప్రాతకాలంలో ఒక్కసారి స్మరణ చెయ్యడం అంత గొప్ప విశేషం. అంత పరమ పవిత్రమైనటువంటి మూర్తులను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రకటిత బలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం. వాళ్ళు ఎవరో వ్యక్తికి మాత్రమే ఉపకారం కాదు, లోకములకే ఉపకారము చెయ్యగలిగిన వాళ్ళు ఎవరు అంటే ఆ పార్వతీ పరమేశ్వరుడు మాత్రమే. భ్రమరాంబ ఒకటి, పార్వతి ఒకటి, పరమశివుడు ఒకటి, మల్లికార్జునుడు ఒకటి కాదు, వాళ్ళు అస్తోక త్రిభువన శివాభ్యాం. సమస్తమైనటువంటి భువనములకు ఉపకారము చెయ్యగలిగిన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు మాత్రమే చేస్తూ ఉంటారు. అసలు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులకు నిద్రా విభాగం చేసిన వాడు ఎవరు అంటే శంకరుడు నిద్రని విభాగం చేశాడు. ఎందుకని అంటే దాన్ని స్వల్పకాలిక లయం అంటారు. నిద్ర లేదనుకోండి ఇక మనిషి కానీ ఏ ప్రాణి నిలబడదు, నిద్ర పోవాలి కొంతసేపు. ఆ నిద్ర ఏ ప్రాణి ఎలా పోతుందో ఆయన నిర్ణయం చేశాడు. మనుష్యేతర ప్రాణులన్నీ కూడా ముడుచుకు పడుకోవాలి అని నిర్ణయం. ఏదైనా సరే శరీరాన్నంతటినీ ముడుచుకు పడుకుంటుంది, ఒక్క మనిషి చాపుకు పడుకుంటాడు. మనుష్య శరీరం సాగి నిద్రపోతుందని మిగిలిన ప్రాణులు ముడుచుకు పడుకుంటాయని, విషము కలిగిన ప్రాణులు సూర్యాస్తమయం తర్వాత లేచి ఆహారం తింటాయని, విషము లేని ప్రాణులు సాత్విక ప్రాణులు సూర్యాస్తమయానికి ముందు తిని తిరుగుతాయని, సూర్యాస్తమయం తర్వాత ఇవి నిద్రపోతాయని, అవి సూర్యాస్తమయం తర్వాత ఉగ్రప్రాణులు కూడా సంచరిస్తాయని ఆయన విభాగం చేశాడు లోకంలో. ఎందుకని అంటే ఒకరి వలన ఒకరికి ప్రమాదం రాకుండా నియమం చేశాడు. కాబట్టి అస్తోక త్రిభువన శివాభ్యాం అది ఆయన చేస్తూ ఉంటాడు. ఆవిడ ఒక అద్భుతాన్ని చేస్తూ ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుందంటే బ్రహ్మాండాన్ని పిండాండంతో సమన్వయం చేస్తూ ఉంటుంది.
అది ఆవిడ శక్తి. అందుకే 5 పువ్వులు అట్టుకుంటుంది. పువ్వులతో సంబంధంతో ఉంటుంది. భ్రమరాంబకి దేంతో సంబంధం? పువ్వులతో సంబంధం. 9 ఎక్కడికి ఎడుతుంది? పువ్వుల దగ్గరికి ఎడుతుంది. 5 పువ్వులు పట్టుకుంటుంది. పంచసంఖ్యోపచారిణి. అలాగే ఆ చేతిలో పట్టుకున్నది కూడా రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక. పంచతన్మాత్రలో 5 పువ్వులుగా పట్టుకుంటుంది. 5 పువ్వులుగా పట్టుకోవడం అంటే ఏంటి? ఇక్కడ పిండాండంలో ఆకలేస్తుంది. ఎక్కడ పట్టుకురావాలి? బ్రహ్మాండంలో పండినటువంటి ఓ యాపిల్ పండు తెచ్చి ఈ పిండాండంలో పడేస్తాడు. పిండాండం కడుపు నిండుతుంది. ఇందులో పిప్పి మిగిలిపోయింది. ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. పిండాండానికి ఊపిరి కావాలి. బ్రహ్మాండంలోంచి ఊపిరి లోపలికి తీసుకుంటాడు. మలినమైపోయింది. వదిలింది ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయం అలా జరుగుతూ ఉంటుంది. ఇందులో ఆగిపోయిందనుకోండి, ఏదైనా ఆవిడ అనుగ్రహం లేదనుకోండి, ప్రమాదం వచ్చేసిందని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.